అని ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే ఆమె మాట్లాడాలనుకుంటుంది సార్. ఇవ్వండి. జస్విక చెప్పమ్మా ప్లీజ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పి జస్విత్. నేను విశ్వం స్కూల్లో చదువుతున్నాను, తిరుపతి. చిన్నపిల్లలకి ఇష్టమైన డిప్యూటీ సీఎం గారికి గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. నేను సీడ్ బాల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాను. సీడ్స్ యూజ్ చేసేది వచ్చి ఉసిరి, వేగ మరియు చింత అన్ని సీడ్స్ అనేవి సీడ్ బాల్ లో పెట్టి డ్రోన్ ద్వారా వెళ్ళలేని ప్రాంతంలో వదులుతారు. డ్రోన్ ద్వారా వెళ్ళే ప్రాంతంలో మనము సీడ్ బాల్ వేసిన వల్ల మనకి గ్రీనరీ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ హీట్ అనేది తగ్గుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ ద్వారా తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డిప్యూటీ సీఎం గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జస్విక. సార్ తమరు అవకాశం ఇస్తే చిన్నారి జస్విత్ అనే అబ్బాయి కూడా మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నారు సార్. అబ్బాయి పేరు జస్విక, అమ్మాయి పేరు కూడా జస్వికనా? ఏం పేరు అబ్బాయి పేరు? మై నేమ్ ఇస్ శ్రీ జశ్వంత్. నేను విశ్వం స్కూల్ నుంచి వచ్చాను. నేను ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సీడ్ బాల్ విత్తనాలను ఇంకా ఈ సీడ్ బాల్ ని చెట్లు లేని ప్లేస్ లో డ్రోన్ ద్వారా పంపించాలి. థ్యాంక్ యూ. ఇంకా నా తరపు, విశ్వం సార్ తరపు, ఇంకా మా విశ్వం స్కూల్ తరపు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జస్వంత్. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. అనంతపురం జిల్లా నుంచి సార్. చెప్పండి మీ పేరండి. అనంతపురం జిల్లా నుంచి సార్. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం సార్. అనంతపురం నుంచి సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ గురుప్రభాకర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం. చెప్పండి గురుప్రభాకర్ గారు. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి. గురుప్రభాకర్ చెప్పండి. వాయిస్ కట్ అవుతుంది సార్. నమస్కారం సార్. ఈ రోజు తమరి పిలుపునందుకు దాదాపు అనంతపురం పురజనులు, రైతులు దాదాపు 600 మంది దాకా ఈ రోజు ఒక ర్యాలీ మాదిరిగా ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేసి విత్తన పంపుల ప్రిపరేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం సార్. దాదాపు ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 600 మంది దాకా వీక్షించినారు సార్. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసినారు సార్. ఈ రోజు అత్యంత ముఖ్యమైన దినంగా భావిస్తున్నాం సార్. అలాగే ఈ రోజు 1 కోటి అనంతపురం జిల్లాలో 1 కోటి మొక్కలకు కూడా శ్రీకారం చుట్టినాం సార్. ఈ రోజు రైతులందరూ దాదాపు 100 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏకమై సీడ్ బాల్స్ ప్రిపరేషన్, మరి ఇక్కడ తయారు చేసిన సీడ్ బాల్స్ ఒక్కొక్క రైతు 10 చొప్పున తీసుకుని పోయి ఒక శపథం చేస్తున్నారు సార్ నాటేదానికి. నమస్కారం సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నమస్తే సార్. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్ అనంతపూర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం. మేము కూడా ఇండస్ట్రీస్ ద్వారా మాసివ్ ప్లాంటేషన్ జరిపించాం సార్. ఒక్కొక్కరు 50 మొక్కలు డిఫరెంట్ స్పీసెస్ తో నాటే విధంగా ఇండస్ట్రీస్ కి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ చెప్పండి. ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక మనిషి, ఒక పరిశ్రమ పర్సన్. ఓకే. మెయిన్ అనంతపురంలో ఉన్న పారిశ్రామిక వాడలన్నిటికీ కూడా 30% గ్రీన్ బెల్ట్ కదా సార్ కలెక్టర్? మినిమం 30% కదా? ఇట్స్ మ్యాండేటరీ.
అందుకని 30% గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేసేలాగా అది వారి సామాజిక బాధ్యత కూడా. అది కొంచెం మీరు అది ఎన్ఫోర్స్ చేయండి ప్లీజ్ దయచేసి. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అన్ని డివిజన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పాల్గొన్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 15 దాకా సాగే ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ అండ్ జై భారత్. దయచేసి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనీలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరు లేచి నిల్చోవద్దండి, గమనించాలి, దయచేసి గమనించాలి. వెంటనే అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో 2.5 crores సీడ్ బాల్స్ తయారీ, విస్తృత స్థాయిలో ఈ తయారీ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది.